వెల్కమ్ టు శుభ డిజైనర్స్. ఈరోజు వీడియోలో బాహుబలి హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్కి నార్మల్ బ్లౌజ్కి ఓపెన్స్ అదర్ సైడ్ ఉండాలి. సో క్లోజ్డ్ మన వైపు ఉండాలి. సో మనం ఫోల్డింగ్ వచ్చేసి మామూలు హ్యాండ్కి ఇట్లా ఫోల్డ్ చేస్తాం. సో బాహుబలి హ్యాండ్కి మనము ఇట్లా కట్ చేస్తాం. సో నేను ఈ పీస్ సెపరేట్ తీసుకున్నాను. సో బ్లౌజ్ పీస్లో అయినా సరే హ్యాండ్ కట్ చేసేది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనము హ్యాండ్ లెంత్ చూసుకుంటాం. హ్యాండ్ లెంత్ ఎంతో చూసుకోవాలి. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. నైన్ ఇంచెస్ ఉంది. 1 ఇంచెస్ లెంత్ పెంచమన్నారు కస్టమరు. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. సో ఇప్పుడు మనము ఒక 4 ఇంచెస్ ఒక మార్క్ వేసుకోవాలి. మనం ఇది ఫ్రిల్స్ కోసం మనం 4 ఇంచెసే పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు. సో మనం 4 ఇంచెస్ పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 6, 7 ఇంచెస్ వరకు మనం ఫ్రిల్స్ ఎక్కువ పఫ్ కావాలి అనుకుంటే 7 ఇంచెస్ వరకు పెట్టచ్చు. సో మనకి నార్మల్గా కావాలంటే 3 ఇంచెస్ అయినా మనం పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇప్పుడు ఒక 4 ఇంచెస్ పెడుతున్నాను. సో 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇప్పుడు నార్మల్ హ్యాండ్ మనం ఇక్కడ కట్ చేస్తాం. సో నార్మల్ హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మనం లెంత్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి బాహుబలి హ్యాండ్ ఎంత లెంత్ చూసుకుంటాం. సో మనం బోర్డర్ ఎంత వేస్తున్నాం అనేది ముందు మనం చెక్ చేసుకుంటాం. సో నేను వచ్చేసి ఈ బ్లౌజ్కి ఒక 4 ఇంచెస్ బోర్డర్ వేస్తున్నాను. సో 10 ఇంచెస్ హ్యాండ్లోంచి 4 ఇంచెస్ మైనస్ చేయాలి. సో వచ్చేసి 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ మనం ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఖర్చుకు తీసుకుంటాం. అటో కాఫ్ ఇటో కాఫ్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 ఇంచెస్ ఒక 4 ఇంచెస్ నేను బోర్డర్ వేస్తున్నాను కాబట్టి ఆ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుని బ్లౌజ్ ఇక్కడ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు ఈ లాస్ట్ చివరి స్టిచ్ దగ్గర మనము 6 ఇంచెస్ తీసుకోవాలి. అదే 6 ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ మనం ఈ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కూడా దీన్ని ఇట్లా ఒక మార్క్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఫ్రిల్ కోసము ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మనం ఎక్కువ ఫ్రిల్ కావాలి అనుకుంటే ఒక 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇటు నుంచి ఒక 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం. సో మనకి ఫ్రిల్ ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. లేదు మనకి తక్కువ ఫ్రిల్ కావాలనుకుంటే 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను. సో 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసిన తర్వాత నెక్స్ట్ సో ఇటు నుంచి మనం ఇక్కడి వరకు ఒక 4 ఇంచెస్ తీసుకున్నాం. 4 ఇంచెస్లో ఒక హాఫ్ తీసుకుంటున్నాను. హాఫ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చంక్ లెంత్ ఎంతో తీసుకుంటాం. చంక్ లెంత్ వచ్చేసి మనం ఇట్లా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వైపు చూసుకొని ఎంత లెంత్ వచ్చిందో చూసుకుంటాం. సో వచ్చేసి ఇంచుమించు 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుంచి ఇటు నుంచి ఒక 3.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాం. సో ఇటు నుంచి ఇక్కడ నుంచి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఆ 8 ఇంచెస్ సో ఇటు నుంచి ఒక 6.5 ఇంచెస్ చివర
ఆ రెండు మార్క్స్ని కలుపుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ మనం ఇట్లా డౌన్ నుంచి ఇట్లా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ దీనిలో కలుపుకోవాలి. సో ఇప్పుడు కట్ చేస్తున్నాం. ఈ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనము ఒక మార్క్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు మరలా మనం ఈ 2 హ్యాండ్లు ఇట్లా తీసేసి మనం ఇట్లా పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు మార్క్ పెట్టుకుని ఇక్కడ మనం డాట్ పెట్టి ఎక్స్ట్రా ఖర్చు మైనస్ చేసి అక్కడి నుంచి టేప్ని ఇట్లా పెట్టేసి హాఫ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. సో ఈ హ్యాండ్కి వచ్చేసి ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. లోచంక్ అన్నది ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు కింద పట్టీకి తీసుకోవాలి. పట్టీ వచ్చేసి మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకుని మనం ఒక 4 ఇంచెస్ నేను బోర్డర్ వేద్దాం అనుకున్నాం కదా, ఆ బోర్డర్ పట్టి మనం తీసుకుంటాం. సో మనకి కింద లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది క్రింద పట్టీ. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ ఇది తీసుకున్నాము, ఇది కట్ చేసాము. సో ఫ్రిల్ కోసం రెడ్ వస్తుంది, క్రింద గ్రీన్ వస్తుంది, బోర్డర్ ఇది. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.